బెట్టింగ్కు బానిసైన కుమారుడి హత్య. బెట్టింగ్కు బానిసైతే తండ్రి కొడుకుని చంపేసిండట. కొడుకు బానిసై ఏం చేసిండు? నిద్రిస్తుండగా తలపై రాడ్డుతో కొట్టిన తండ్రి 2 కోట్లు పోగొట్టిండని ఘాతుకం. మృతుని భార్య గర్భిణి అట. కోడలు గర్భిణీ స్త్రీగా ఉన్నది, కొడుకు 2 కోట్లు పోగొట్టిండు, బెట్టింగ్ వదులుతలేడు, తండ్రి కొడుకుని చంపేసిండు. ఇప్పుడు గర్భవతి భార్య ఆమె అనాథ అయిపోయింది, లోపల ఉన్న బిడ్డ అనాథ అయిపోయింది. చూడండి బెట్టింగ్ ఒక కుటుంబాన్ని ఏ విధంగా ఛిద్రం చేసిందో, పూర్తిగా నాశనం చేసిందో ఆలోచించండి దయచేసి. ఎందుకంటే యువత ఎంత దారుణంగా, అసలు కొంతమంది అయితే పొద్దుగాల స్టార్ట్ చేస్తే ఆ బెట్టింగ్ ఫోను యాప్ ఓపెన్ చేస్తే మధ్య టిఫిన్ అదే, అన్నం అదే, నైట్ డిన్నర్ కూడా అదే. ఇక తినేటప్పుడు ఏమన్నా లేస్తారేమో కానీ మొత్తం అదే పనిలో ఉంటారు. ఈ ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి బెట్టింగే. అవి మ్యాచ్లన్నీ ఫేక్ అని, ఫిక్సింగ్ మ్యాచ్లే అవి. ఐపీఎల్ బెట్టింగే. ఆ ఫోన్లలో రకరకాల యాప్స్, ఎన్ని యాప్స్ బ్యాన్ చేసినా కొత్త ఏదో రకంగా వస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్గా దీని మీద ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. ఎటువంటి యాప్స్ని ఏ రకంగా వచ్చినా దానికి ఒక ప్రత్యేక మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ యాప్స్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. అట్లా అయితే ఏమైనా ఈ యువతను మనం కాపాడుకోగలుగుతాం. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. అసలు ఆస్తులు అమ్ముకుంటున్నారు పేరెంట్స్ పిల్లలు చేసేదానికి. క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ యువకుడు కోట్ల రూపాయలు అప్పు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశాడన్న ఆక్రోశంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డారు. పలుమార్లు మందలించినా ప్రవర్తన మారలేదనే కోపంతో నిద్రపోతుండగా కొట్టి హతమార్చాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధిలోని బాగిడ్దిపల్లిలో శనివారం ఈ రాత్రి దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ 28 సంవత్సరాలు, చేగుంటలో రైల్వే విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి సుమారు 2 కోట్లకు పైగా అప్పులు చేసిండు. ఆ అప్పులు తీర్చడానికి మేడ్చల్లో ఉన్న ఒక ఇంటిని, 2 ప్లాట్స్ను అమ్మేసిండట. అయినా అప్పులు తీరకపోవడంతో మరో ఇంటిని అమ్మకానికి పెట్టిండట. బెట్టింగ్ మానుకోవాలని తండ్రితో పాటు గ్రామ పెద్దలు చెప్పినా వినిపించుకోలేదట. ఇప్పుడు ఎవరిని తప్పుపడదా అని చెప్పండి. తండ్రి సంపాదించినదంతా ఊడ్చేస్తూ ఉన్నాడు పాపం. ఎలాగైనా ఇల్లు అమ్ముతానని నిశ్చయించుకున్నాడు. కుమారుడి ప్రవర్తన మారకపోవడంతో విసిగిపోయిన తండ్రి సత్యనారాయణ శనివారం రాత్రి ముఖేష్ కుమార్ ఇంట్లో నిద్రిస్తుండగా ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య 4 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం 2వ కాన్పు కోసం భార్య పుట్టింటికి వెళ్ళింది. రామాయంపేట సీఐ వెంకటేష్, ఎస్ఐ నారాయణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏమనాలా, ఎవరిని ఏమనాలా? అందుకే ఇది బాధ్యతగా ప్రభుత్వాలు తీసుకొని ఎందుకు ఇలాంటి మరణాలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ రకంగా యువత అలవాటు పడుతున్నారు, వీటిని ఏమైనా ఈ యాప్లను నిషేధించగలమా అన్న దాని మీద ఫోకస్ చేయాలి. అసలు ఏమైనా చేస్తున్నారా? యువత ఎంత భయంకరమైన మత్తులోకి వెళ్తే ఈ రాజకీయ పార్టీలకు అంత బెటర్. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే శక్తిని మొత్తం కోల్పోవాలి. వాళ్ళు తాగుడుకు బానిస కావాలా, బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళు తాగుడుకు, డ్రగ్స్కు, గంజాయికి బానిస కావాలా, వాటిని ప్రోత్సహిస్తున్నాం. 10 సంవత్సరాలుగా జరిగింది అదే కదా. స్టిల్ ఇప్పటికి ఈ గవర్నమెంట్ కూడా బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు, తీసేయలే కదా. వాళ్ళ ఎజెండానే అది. యువత ఎప్పుడూ ఆలోచించే స్టేజ్లో ఉండకూడదు. ఆలోచిస్తే పోరాటాలు వస్తాయి, ఆలోచిస్తే విప్లవాలు వస్తాయి, ఆలోచిస్తే వీళ్ళ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తారు ఈ యువత. అందుకే బెట్టింగ్ యాప్లు, లిక్కరు, డ్రగ్స్, గాంజా వీటి మీద మనం ఫోకస్ చేయం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్గా ప్రజలు కూడా ఆలోచించాలి, పేరెంట్స్ ఆలోచించాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఎప్పటికప్పుడు నిఘా వాళ్ళ మీద ఉంచాలి. స్టార్టింగ్లోనే ఇట్లాంటివి మనం కట్ చేయగలిగితే మన పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాం.